తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నూతన వధూవరులు అరుదైన బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి ముంగిట వెంటనే కనీసం ఆ పట్టు వస్త్రాలు, పూలమాలలు కూడా తీయకుండానే నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేశారు. చెన్నైలోని కొడంబక్కంలో ఒక జంట పెళ్లి డ్రెస్సులోనే వచ్చి క్యూలైన్లో నిలబడటంతో ఓటర్లంతా వారిని ఆసక్తిగా గమనించారు. అటు తిరుచెన్నైలోని కూడా ఒక జంట పెళ్లిపీటల నుంచి నేరుగా బూత్కు తరలివచ్చారు. ముందు ఓటు, ఆ తర్వాతే విందు అంటూ వారు ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు సందడి కంటే ఈ సామాన్య ఓటర్లు బాధ్యతాయుత ప్రవర్తన ఎన్నికల అధికారులను ప్రశంసలు అందుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో రాజకీయ నాయకులు, సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో సందడి చేశారు. అయితే అంతకంటే ప్రత్యేక ఆకర్షణగా ఓ కొత్త పెళ్లి జంట ఓటు హక్కు వినియోగించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి మండపం నుంచి నేరుగా పెళ్లి దుస్తుల్లోనే నూతన వధూవరులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. తమిళనాడు రామనాథపురం నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొత్త జంటలు తమ వివాహం ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యాయవాదిగా పనిచేస్తున్న వరుడు సునీల్ మాట్లాడుతూ, తాళి కట్టి కేవలం 15 నిమిషాలకే తాము హడావుడిగా పోలింగ్ కేంద్రానికి వచ్చామని తెలిపారు. తాము కాలంలో పోటీ పడుతూ హడావిడిగా వచ్చామని, ఎందుకంటే తన భార్య ఓటు కల్లకురిచి జిల్లాలో ఉందని చెప్పారు. ఇక్కడ ఓటు వేసిన తర్వాత తాము అక్కడికి వెళ్లాల్సి ఉందని సునీల్ వెల్లడించారు. ఎన్నికల తేదీలు అధికారికంగా ప్రకటించడం ముందే తమ పెళ్లి ఫిక్స్ అయిందని ఆయన తెలిపారు. అయితే పోలింగ్ తేదీలు, పెళ్లి తేదీ ఒకే సమయంలో వచ్చినా సరే తాను ఓటు వేయాలనుకున్నానని, అలాగే తన భార్య కూడా ఓటు వేయాలని కోరుతుందని తెలిపారు. అందుకే పెళ్లి తంతు ముగిసిన వెంటనే తాము పోలింగ్ కేంద్రాన్ని నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చామని తను వ్యక్తం చేశారు. ఓటు వేయడం అనేది కేవలం ఒక విధి మాత్రమే కాదని, తప్పక నిర్వహించాల్సిన ఒక బాధ్యతని ఆయన నొక్కి చెప్పారు. ఇలాగే హైదరాబాద్ నగరం వంటి పట్టణాల్లో ఉండే ఓటర్లు కూడా ఆలోచిస్తే ఓటింగ్ శాతం పెరిగి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియకు సార్థకత చేకూరుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నూతన వధూవరులు అరుదైన బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి ముగిసిన వెంటనే కనీసం ఆ పట్టు వస్త్రాలు, పూలమాలలు కూడా తీయకుండానే నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేశారు. చెన్నైలోని కొడంబక్కంలో ఒక జంట పెళ్లి డ్రెస్సులోనే వచ్చి క్యూలైన్లో నిలబడటంతో ఓటర్లంతా వారిని ఆసక్తిగా గమనించారు. అటు తిరువెన్నెలవేలి జిల్లాలో కూడా జంట పెళ్లిపీటల నుండి నేరుగా బూత్కు తరలివచ్చారు. ముందు ఓటు, ఆ తర్వాతే విందు అంటూ వారు ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెలబ్రిటీల సందడి కంటే ఈ సామాన్య ఓటర్లు బాధ్యతాయుత ప్రవర్తన ఎన్నికల అధికారులకు ప్రశంసలు అందించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో రాజకీయ నాయకులు, సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించడంలో సందడి చేశారు. అయితే అంతకంటే ప్రత్యేక ఆకర్షణగా ఓ కొత్త జంట ఓటు హక్కు వినియోగించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి మండపం నుంచి నేరుగా పెళ్లి దుస్తుల్లోనే నూతన వధూవరులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. తమిళనాడు రామనాథపురం నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొత్త జంటలు తమ వివాహం ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యాయవాదిగా పనిచేస్తున్న వరుడు సునీల్ మాట్లాడుతూ, తాళి కట్టిన కేవలం 15 నిమిషాల్లోనే తాము హడావిడిగా పోలింగ్ కేంద్రానికి వచ్చామని తెలిపారు. తాము కాలంతో పోటీ పడుతూ హడావిడిగా వచ్చామని, ఎందుకంటే తన భార్య ఓటు కల్లకురిచి జిల్లాలో ఉందని చెప్పారు. ఇక్కడ ఓటు వేసి తర్వాత తాము అక్కడికి వెళ్లాల్సి ఉందని సునీల్ వెల్లడించారు. ఎన్నికల తేదీలు అధికారికంగా ప్రకటించబడక ముందే తమ పెళ్లి తేదీ ఫిక్స్ అయిందని ఆయన తెలిపారు. అయితే పోలింగ్ తేదీలు, పెళ్లి తేదీ ఒకే సమయంలో వచ్చినా సరే తాను ఓటు వేయాలనుకున్నానని, అలాగే తన భార్య కూడా ఓటు వేయాలని కోరుకుందని తెలిపారు. అందుకే పెళ్లి తంతు ముగిసిన వెంటనే తాము పోలింగ్ కేంద్రానికి వచ్చి పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహించామని సునీల్ పేర్కొన్నారు.
ఓటు వేయడం అనేది ఒక విధి మాత్రమే కాదని, తప్పక నిర్వహించాల్సిన ఒక బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. ఇలాగే హైదరాబాద్ నగరం వంటి పట్టణాల్లో ఉండే ఓటర్లు కూడా ఆలోచిస్తే ఓటింగ్ శాతం పెరిగి ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు సార్థకత చేకూరుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.